బీజేపీ నేత రామరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే వాయిదా పడుతున్నాయి. ఎస్పెషల్లీ బీసీలకు 42% రిజర్వేషన్ తర్వాతే స్థానిక పోరని చెప్పేసి అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటండి రామరెడ్డి గారు? ఎన్నికలు జరగాల్సిన టైం 1 year పైగా గడిచిపోయింది ఇప్పటికే. అవును, ఈ వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి 15 నెలలు పైగా అయింది. కులగణన చేస్తాం చేసి దాని ఉద్దేశం ఏంటంటే ఈ రిజర్వేషన్లో మైనారిటీస్ను ముస్లిమ్స్ను రిజర్వేషన్లో చేర్చి ఆ బీసీలను దెబ్బతీయాలి. ఎట్లయితే కేసీఆర్ గత జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో ముస్లింలను బీసీలో చేర్చి జిహెచ్ఎంసీలో ఒక 30 వార్డు దాదాపు బీసీలకు కోటాయి ముస్లిమ్స్ గెలుచుకుంటట్టు ప్లాన్ చేసిండు. అపీజ్మెంట్ పాలిటిక్స్ ముస్లిం ఓట్ల కోసం చేసే ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ నిరంతరం చేసే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. ఓపెన్గా చెప్పింది బీఆర్ఎస్, మేము ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీస్ అని. ఈ రేవంత్ రెడ్డి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ అప్పటి ఎలక్షన్ల ముందే బీజేపీ ఎంఐఎం ఒకటని మొత్తం విమర్శించి బదనాం చేసి హిందువుల ఓట్లు కొట్టేసి ఎలక్షన్లు అయిపోగానే ఆయన ప్రొటెస్ట్ స్పీకర్కి పెట్టి వికారాబాద్ మీటింగ్కు 2.5 కోట్లు ఇచ్చి మతపరమైన మీటింగ్, సౌదీ అరేబియాలో బ్యాన్ ఉన్న సంస్థకు. తర్వాత అసెంబ్లీలో ఈయనను అక్బరుద్దీన్ ఓవైసీ నేను కొడంగల్ నుంచి గెలిపిస్తా, ఉప ముఖ్యమంత్రి చేసి నా పక్కన కూర్చోబెట్టుకుంటా. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ బీసీల రిజర్వేషన్ వాడుకుంటున్నారు. నువ్వు ముస్లింకు అసలు రిజర్వేషన్ ఇవ్వడం మతపరంగా రాజ్యాంగ విరుద్ధం ఒక అంశం. రెండో అంశం, ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలి. బీసీలకు కలపడమే అయ్యిందంటే బీసీలను దగా చేయడం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఉన్నాయి. బీసీ జనరల్, బీసీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ, ఓసీ జనరల్, ఓసీ మహిళ ఉంటుంది. సో బీసీలను ముస్లింలను 12లో 10% వీళ్ళు కలపడం వలన ఎక్కడెక్కడ బీసీ రిజర్వేషన్ ఉంటుందో అక్కడెక్కడ ముస్లింలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. బెస్ట్ చెప్పాలంటే యూకేలోనే 15-16 మున్సిపల్ కార్పొరేషన్లో 12-13 ముస్లిమ్స్ గెలుచుకున్నారు. వాళ్ళు ఉన్నది 12-15% అర్బన్ ఏరియాలు. అక్కడ టోటల్గా అయితే 8-10% ఏది యూకేలో ఉన్నది. కానీ అర్బన్ ఉండి వాళ్ళు ఏంటంటే ఒక ముస్లింకి టికెట్ ఇస్తే ముస్లిం ఓట్లు 100% పడతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయం. దాన్ని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళంటే ఆ పేరు మీద ముస్లింలను ఓట్లు వన్ సైడ్ ఎక్కువ తెలుసుకోవడం కోసం బీసీలను దెబ్బతీస్తున్నారు ఒకటి. రెండో అంశం, హిందువుల్లో కుల చిచ్చు పెట్టాలా, అది మన ఎవరంటే రాహుల్ గాంధీ ఎజెండా. ఎన్నో హిందువులను చీల్చాలని బయట దేశాల నుంచి అయితే జార్జ్ సోరస్ కానీ వీళ్ళ ఎజెండా వీళ్ళైతే ఫండింగ్ చేస్తుర్రో దాంట్లో హిందువులను ముక్కలు చేస్తేనే ఈ మత మార్పిడి 2047 వరకు ఇది ఇస్లామిక్ దేశం అయిపోతుంది. దానికోసం మొన్న సీట్లు, లోక్సభ సీట్లు అసలు 3 కూడా రాలే, కానీ కొద్దిగా పెరగంగానే ఇక మనం ముస్లింల కోసమే పనిచేస్తాం, హిందువులను ఏదో ఉచిత హామీల పేరు మీద, కులాల పేరు మీద, కులగణన పేరు మీద, కుల సర్వే పేరు మీద, కుల రిజర్వేషన్ల పేరు మీద అని చెప్పి అందులో ముస్లిం కలిపి మనం బీసీలో ముంచుదాం, బీసీలను మళ్ళీ ఓట్లు దుబ్బుదాం. ఈ ఎజెండాలో భాగమైంది. దాన్ని స్థానిక సంస్థలను వాయిదా వేయడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మొన్న సర్వే చేస్తే అది ఫెయిల్యూర్ అని ఒప్పుకుంటలేరు. వీళ్ళు మాటికి చెప్పే దగా ఏంటంటే ప్రజాప్రభుత్వం. ఈ గోబెన్స్ ప్రచారం అది ప్రజాప్రభుత్వం కాదు, దోపిడీ ప్రభుత్వం, సోనియా గాంధీ కుటుంబ ప్రభుత్వం, కుటుంబ ఏజెంట్ ప్రభుత్వం ఇది. కాబట్టి దీంతో ఈ స్థానిక సంస్థలు పోయే ధైర్యం లేదు. రాహుల్ గాంధీ మీటింగ్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. రాహుల్ గాంధీ సూర్యాపేట పెట్టుకున్నారు. అది కూడా ఎక్కడ వాళ్ళకేంటంటే నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో కొంచెం కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి 2 జిల్లాలను మొబిలైజ్ చేయగలిగేది. అట్లా రాహుల్ గాంధీకి, ఈయనకేమో ఎవరికి ఖర్గేకేమో కేసీఆర్ అడ్డాలు పెట్టారు ఎక్కడ గజ్వేల్లో, అదే రాహుల్ గాంధీ గజ్వేల్లో పెట్టారు సక్సెస్. కానీ అది కూడా సూర్యాపేటలో పెట్టినా, కాంగ్రెస్ అడ్డాలో పెట్టినా ఇప్పుడు రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంతోనే భయానికి రైతులు దాడి చేస్తారు, విమర్శిస్తారు, మీటింగ్ ఫెయిల్ అయింది, బదనాం అవుతామని క్యాన్సిల్ చేసుకొని ఈ బీసీ కులగాని చేసిలో అందులో ఇంకా వేరే ఏంటంటే ఒక్క క్రిస్టియన్ కూడా చూపించలే. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీలు కనుక క్రైస్తవ మతం మారితే బీసీసీ కేటగిరీలోకి వస్తారు. మారిన వాళ్ళు చాలామంది ఎస్సీలు ఉన్నారు క్రిస్టియన్స్లో, మరి క్రైస్తవ బీసీలు లేరు. ఇదేం కులగణన? సో అట్టర్ ఫెయిల్యూర్ కులగణన. దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ
3 రకాలుగా చేసుకోవచ్చు అని ఇస్తున్నామని చెప్పి ఈ ఎన్నికలను వాయిదా వేయడం కోసమే స్థానిక సంస్థలు అంటే ప్రజాస్వామ్యానికి పట్టుకొట్టు. 3 అంచెల విధానం ఏదైతే మనం పెట్టిరో దాని పంచాయతీ రాజ్ సిస్టమ్, దాంట్లో ఇప్పుడు సరే మండలాలు, ఎంపీటీసులు, జెడ్పీటీసులు, జెడ్పీ చైర్మన్లు, ఆ విధంగా సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ విధంగా ఇది ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు. వీళ్ళు పైకి ఎదగాలన్న లీడర్ ఎదగాలంటే మొదలు కింది స్థాయిలో జనరల్ చేసి చాలామంది అవుతారు. మన ఎన్టీ రామారావు గారి పుణ్యం ఏంటంటే అప్పుడు ఈ అధికార వికేంద్రీకరణ సమితిల నుంచి మండలాలు ఇవన్నీ వచ్చి తర్వాత మహిళలకు కూడా 30% రిజర్వేషన్, 30% ఈ బీసీ ఈ రిజర్వేషన్ తోటి సమాజంలో అట్టడుగు వర్గాలకు మహిళలకు వెళ్ళింది. అది దాన్ని అలా అద్భుతంగా జరుగుతున్న ఈ స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తుండ్రు. ఇంతకుముందు బీఆర్ఎస్ పైసలు ఇవ్వలేదు, ఎలక్షన్లు పెట్టినా చాలా విధాలుగా ఇవ్వలేదు, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, కాంగ్రెస్ ఎన్నికలే జరపట్లేదు, ఆ వంకన ఈ వంకన వాయిదా వేస్తారు. ప్రజల్లో వాళ్ళకు తీవ్ర వ్యతిరేకత ఉంది, అది బలమైన కారణం.